కూడా తీసుకుంటాం. అదే సమయంలో వాసవికి ఒక డ్రోన్ ఇప్పించి ఆవిడ ఆదాయం కూడా ఒక 25,000 రూపాయలు వచ్చేట్టుగా చేసి, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాస్తుంది, తర్వాత డిగ్రీ రాస్తుంది. అందరితో సమానంగా చదువుకొని పైకొచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అలాంటి కార్యక్రమాలు కూడా చేయమని, వాళ్ళ తండ్రికి కూడా సరైన ఆదాయం లేదంటే ఒక ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి కనీసం ఒక 25,000 రూపాయలు నెలకొస్తే అతను కూడా బాగుపడతాడు. ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ నేను ఒకటి ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, మీ కష్టాలు వీలైనంత వరకు తీర్చాలని మీరు కూడా సహకరిస్తేనే ఇది సాధ్యం. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకుండా అన్నీ మీరు చూసుకోండి అంటే మేము ప్రయత్నం చేసినా అది అసాధ్యం అవుతుంది, అసంభవం అవుతుంది. మీరు కలిసి వస్తే దారి చూపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టాల్లో ఉండే వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నిరంతరం ఇస్తాం. అదే సమయంలో మన ఆదాయాన్ని పెంచుకుంటే తప్ప సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించలేం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ చాలా సంతోషం. ఈ మీటింగ్లో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం. తప్పకుండా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. 1 మినిట్ ఇక్కడ ఒక 2 కుటుంబాలు 2 నిమిషాలు మాట్లాడిస్తాం. బంగారు కుటుంబాలు 2 సమస్యలు ఉన్నాయి, వాళ్ళిద్దరిని మాట్లాడించే మార్గదర్శిని ఇంట్రొడ్యూస్ చేస్తాం. మాట్లాడడం మార్గదర్శి మైక్ వస్తానుండమ్మా. అయిపోయి ఇది అయిపోయి మాట్లాడమ్మా. నువ్వేనమ్మా, చెప్పమ్మా. నమస్తే సార్, దగ్గర పెట్టుకోమ్మా. నా పేరు శాఖమూరి మణి సార్. మా హస్బెండ్ పేరు వెంకటేష్ అండి. నేను డిఎడ్ చదువుకున్నాను. మాట్లాడు, గట్టిగా చెప్పు. మాకు 2 పిల్లలండి. వాళ్ళు మా హస్బెండ్ గారు వ్యవసాయం కూలీ చేస్తూ ఉంటారండి. మా పిల్లలిద్దరికి మెరుగైన విద్య అందించాలనే ఆశతోటి ఉన్నామండి. కానీ నేను చదువుకుని ఖాళీగా ఉంటున్నానండి. ఆయన ఏమో కూలి పని తెచ్చేదానితో మాకు సరిపోదని మా పిల్లల మెరుగైన చదువు కోసం నాకు ఉద్యోగం కల్పించాలని, అలాగే ఆయనకి మెరుగైన ఆర్థిక సాయం అందించాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా నేను ఇంకా చదవాలని అనుకుంటున్నానండి. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నా చదువు నేను ఆపనండి. దాంతోపాటు నేను నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏదైనా ఉద్యోగం కోసం ఆశిస్తున్నానని, నేను ఉద్యోగం చేస్తూ నేను చదువుకుంటూ నేను గవర్నమెంట్ జాబు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నానండి. అలాగే నా పిల్లలిద్దరు కూడా ఈ దేశానికి ఉపయోగపడే మెరుగైన చదువు చదివించాలని ఆశపడుతున్నానండి. నువ్వు మాట్లాడావు కదా అమ్మాయితో, ముందుకు రా. అమ్మాయితో కుటుంబంతో మాట్లాడారా మీరు? సార్ మాట్లాడారా సార్? చెప్పమ్మా, నీ పేరు చెప్పు. నా పేరు మనోజ్ కుమార్ అండి. నేను ఆర్నబ్ గ్రూప్ ఇండస్ట్రీస్ కంపెనీకి ఓనర్ సార్. నేను మార్గదర్శికి ఇక్కడ వచ్చారా. తన హస్బెండ్కే గట్టిగా మాట్లాడు. ఆయన హస్బెండ్కి ఉద్యోగం కావాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి సార్. నేను హామీ ఇచ్చారా సార్, అన్నీ చేస్తాం సార్. ఏది కూడా కావాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ గురించే, డ్రెస్ గురించే, ఏది కూడా కావాలి, అన్నీ చూసుకొస్తాం సార్. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారమ్మా? సార్ నేను చేపల ఫిష్ ట్రేడింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తాను సార్. నాకు ఐస్ ఫ్యాక్టరీ ఉంది, థర్మాకోల్ కూడా ఉంది సార్. ఐస్ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయి సార్. ఓకే, కాబట్టి సార్ నేను బంగాల్ నుంచి వచ్చారా సార్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారా సార్. బట్ తెలుగు బాగా మాట్లాడుతున్నారు సార్. మీరు ఇచ్చింది ఫెసిలిటీకే బాగా ఈజీ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ సార్. ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ ఉంది సార్. నేను ఒకటి కాదా సార్, నేను ఎక్కడికి వెళ్తే ఆంధ్ర గురించే చెప్తా సార్. సార్ ఇక్కడ 350 మంది నా కంపెనీలో వర్క్ చేస్తారు సార్. కొద్దిగా సపోర్ట్ చేస్తే సార్ 300 కాదు సార్, నేను 3000 తీసుకెళ్తా సార్. తప్పకుండా నువ్వు స్కై ఈజ్ ది లిమిట్, నువ్వు చెయ్యి, పూర్తిగా సహకరిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రమ్మా, నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయికి ఇవ్వండి. హలో సార్,
దగ్గర గట్టిగా మాట్లాడమ్మా, గట్టిగా మాట్లాడు. సార్ నా పేరు జాలాది లక్ష్మి అండి, నల్లమాడు సార్. మైక్ కొంచెం వాయిస్ కొంచెం ఇది ఉంది కానీ మాట్లాడు పర్లేదు మాట్లాడమ్మా. హలో చెప్పమ్మా. సార్ నాది నల్లమాడు సార్, జాలాది లక్ష్మి నల్లమాడు సార్. మాట్లాడమ్మా. ఓకే అమ్మా, మైక్ అమ్మా, ఆయన మాట్లాడతాడు, చెప్తాడు, నీ మాట్లాడు, అన్ని విషయాలు చర్చించాడు నీతో, ఆయన చెప్తాడు. చెప్పరా. నేను జాలాది లక్ష్మి అండి. దీనికేంటంటే భర్త లేరు, ఉండడానికి ఇల్లు లేదు. తిన ఏంటంటే కమ్యూనిటీ హాల్లో ఉంటుంది. ఒక పాప వాత్సల్య, అమ్మ వాత్సల్య ఎవరు? ఒక పాప ఇలా రాని ఆ పాపను రాని పంపి రామ్మా. వాత్సల్య రా. తిన 8వ తరగతి చదువుతుంది, 8th క్లాస్ చదువుతుందండి తను. అయితే తిన ఏంటంటే తినకి ఇల్లు ఆగిపోయిన ఇల్లు కట్టించాలి, స్లాబ్ వేయాలండి. ఆల్రెడీ మా కంపెనీ తరపు నా పేరు పసుపులేటి రామారావు, నాది గ్రీనేష్ వేసి నేను రొయ్యల ఎక్స్పోర్ట్స్ అంటే చిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాను. ఒక 500 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. నా దగ్గర 550 మంది పనిచేస్తారండి. నేనేమన్నానంటే తినకి మీకు ఇల్లు కట్టిస్తాను, అలాగే తిన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి నేను మార్గదర్శి కింద చేస్తానని చెప్పానండి. సో ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్, ఏ స్కూల్ అనేది. అలాగే ఇప్పుడు రేపొద్దు నుంచి నేనే మేస్త్రిని పెట్టి వీళ్ళ ఇల్లుకి ప్లాన్ చేసేటట్టు ప్లాన్ చేశాను. ఆ అమ్మాయిని కూడా పని చేయించడానికి అడిగానండి. మీరు ఈ అమ్మాయి అంతమాట కళ్ళు తిరుగుతాయటండి, హాస్పిటల్లో ఉంటుంది ఎక్కువ. అయినా కూడా నా దగ్గర ఆల్మోస్ట్ డైలీ చేసేవాళ్ళు ఒక 400 మంది పనిచేస్తారు. సో అక్కడికి రామ్మా అని చెప్పాను, కానీ తను ఆరోగ్య దృష్ట్యా రాలేకపోవచ్చు అంటుంది. అమ్మా ఏం చేస్తావా? నువ్వు పని చేయి, ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి నువ్వు అక్కడ పని చేసుకుంటే నీకు కూడా ఆదాయం వస్తుంది, నీ జీవితం బాగుపడుతుంది, ఆ అమ్మాయి పైకి వస్తుంది, నీకు కూడా పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. పని చేయాల, పని చేయకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుండదు. నీ ఆరోగ్య దృష్ట్యా నీకు ఇల్లు కట్టిస్తాడు, నీ ఆదాయాన్ని పెంచుతారు, ఆ అమ్మాయిని బాగా చదివించి సెటిల్ చేస్తారు. నువ్వు కూడా ఆయన చెప్పినట్టు గైడెన్స్ తీసుకో, ఏం చదివించాలని కూడా నువ్వు ఒకసారి గైడెన్స్ తీసుకో. మీ గురించి ఒక విషయం షేర్ చేయాలి సార్. నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ముంబై నుంచి వచ్చాను. ముంబైలో సాటర్డే ఒక సమ్మిట్ అంటే వికసిత్ భారత్ 2047 ట్రయాలజీ సమ్మిట్ అని చెప్పి దానికి వెళ్ళానండి. అక్కడ ఏంటంటే లండన్ నుంచి లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుభాష్ జీ అని వచ్చారు. సో అక్కడ మొత్తం నేను ఒక్కనే తెలుగువాడిని. నన్ను అడిగారు ఎక్కడి నుంచి వచ్చామంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే ఆయన ఒకటి చెప్పారనమాట, నాకు నిజంగా ఒళ్ళు జలధరించింది. మరి వికసిత్ భారత్ 2047 మోడీ గారు 2047 అన్నారు, కానీ మీకు చంద్రబాబు ఉన్నారు, ఆయన ఒక డికేడ్ ముందే తీసుకొచ్చేస్తారు దాన్ని, అందుకని చెప్పి మీరు అంత అదృష్టవంతులు ఎవరు లేరు. అలాగే ఆయన మిమ్మల్ని 1996లో లండన్లో కలిశారటండి, 96 లండన్లో. మళ్ళీ మొన్న మీరు లండన్ వెళ్ళినప్పుడు కలిశారట. ఆయన సుభాష్ జీ అండి, మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్. ఆయన ఏం చెప్పారంటే అందరికీ వయసు ముందుకెళ్తుంది, మీ చంద్రబాబు గారికి వయసు వెనక్కి వస్తుంది. ఇది నేను చెప్పట్లేదండి, ఆయన సుభాష్ జీ చెప్పారు. ఆయన తర్వాత మిమ్మల్ని కలుస్తా అన్నారు. ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా ఆయన మీరు లండన్ వెళ్ళినప్పుడు ఆయనే మంచి ఇన్వెస్టర్ అనమాట. అలాగే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఇండస్ట్రీస్ పర్పస్ ఇన్స్టిట్యూట్ జోన్ని కొంచెం అంటే మాకు ఈ ఏరియా ఇండస్ట్రీస్ ఏరియా అనమాట. మా ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన ఎవరు మనోజ్ గారు, అలాగే మా ధర్మరాజు గారు, మా సారు ఏం చేస్తున్నారంటే గన్ని వీరాంజనేయులు గారు, మేము అందరం మాకు ఆ సెన్సిటివ్ జోన్ కొంచెం తగ్గిస్తే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 45 ఇండస్ట్రీస్తో మేము ఒక అసోసియేషన్ పెట్టుకున్నాము. మీరు కొద్దిగా ఆ ఒక్క విషయాన్ని కొద్దిగా కన్సిడర్ చేయాలని వర్కౌట్. కలెక్టర్ గారు హోంవర్క్ చేయండి, కొల్లేరు సమస్య ఉంది, దాన్ని ఎడ్ చేయాలని వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఏం కావాలమ్మా, ఏం చేస్తావు నువ్వు చదువుకొని? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్. నీ పేరేంటమ్మా? వాత్సల్య సార్. వాత్సల్య సార్. వాత్సల్య సార్. ఇప్పుడు మీరు చూశారు, ఆవిడకి ఏం తెలియదు, ఇల్లు కూడా లేదు, సమస్యలున్నాయి. వాత్సల్య ఆవిడ కూతురు, ఆవిడ కోరిక నేను ఐటీ ప్రొఫెషనల్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది
బలమైన కోరిక ఉంది. రేపు 2 రోజులు ఆ తల్లి చూస్తుంది. చదివించలేనప్పుడు ఈ అమ్మాయిని కూడా కూలి పనికి తీసుకుపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కోరిక జీవితాంతం తీర్చుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు సమాజం వల్ల ఆయన పైకి వచ్చాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన కూడా సామాన్యమైన వ్యక్తే. తెలివితేటలు వచ్చాయి, ఒక పరిశ్రమ పెట్టుకున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాజం నుంచి వచ్చింది. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. అదే మరి మనందరం కట్టిన ట్యాక్స్లే. నేను కూడా చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే. పవన్ కళ్యాణ్ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే. నరేంద్ర మోడీ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే. ఎన్టీ రామారావు గారు చదువుకునేది కూడా గవర్నమెంట్ స్కూలే. తిరిగి మనందరం సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను P4 అన్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి వాత్సల్య కోరిక, ఆశ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, అది తీర్చే బాధ్యత మార్గదర్శి, మీ పేరేంటి పేరు, రామారావు గారిది. ఇదే P4 యొక్క ప్రాముఖ్యత. ఎవరైతే మార్గదర్శులుగా ఉంటారు, బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటారు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఆలోచించుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. అదనంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనో చేయూతనిచ్చే బాధ్యత, సరైన సమయంలో సూచనలు ఇచ్చే బాధ్యత, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టి వారి కుటుంబంతో సమానంగా కాకపోయినా నెక్స్ట్ స్థాయిలో ఉన్న పైకి తీసుకొచ్చే బాధ్యత అప్పచెప్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నారు. ఒక రోజు నేను ఒకటే చెప్తున్నా, ఇది ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారు చేసే కార్యక్రమం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, దానికి మార్గదర్శి బంగారు కుటుంబం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇద్దరి మార్గదర్శులను అభినందిస్తున్నా. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నటువంటి మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. జాలాది లక్ష్మి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి పసుపులేటి రామారావు గారికి సన్మానం. మరి ఇప్పుడు శేఖమూరి మణి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి ఎస్ మనోజ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా